వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత మనం కొద్ది రోజుల నుండి అరణ్య పర్వాన్ని మొత్తంగా కూడా శ్రవణం చేశాం. అందులో ఉండేటువంటి కొన్ని విషయాలని మనం పునః ఆవృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే అందులో ఉండేటువంటి ఏవైతే మూల ఘట్టాలు అందులోనూ కూడా హితవాక్యాలు కానీ, లేకపోతే భగవన్ మహిమను ప్రతిపాదన చేసేటువంటి విషయాలు కానీ, లేకపోతే తీర్థయాత్ర విషయాలను చెప్పేటువంటి విషయాలను కానీ ఒకసారి సంక్షేపంగా వాటిని మనం నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే శాస్త్రంలో ఒక మాటను చెబుతారు, ఆవృత్తి బోధాదపి గరీయసి. కొత్తదాన్ని మనం నేర్చుకోవటం కన్నా పాతదాన్ని నిలుపుకోవడం, అనగా పాతదాన్ని పదే పదే మనం నెమరు వేసుకుంటూ దాన్ని మనం బుద్ధిలో గట్టిగా మనం స్థాపన చేసుకోవడం అనేది గొప్పది. కాబట్టి ఒకసారి సమస్త అరణ్య పర్వణం మనం ఒకసారి నెమరు వేసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా ఈ మొదటి అధ్యాయం నుండి ఉండేటువంటి కొన్ని విషయాలు మనం ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే నిరుక్తమస్య యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. అరణ్య పర్వం యొక్క ఆది భాగాన్ని మనం ప్రారంభించుకోవాలంటే సభాపర్వం యొక్క చివరి భాగాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి. ఎప్పుడైతే పాండవులందరూ కూడా ద్యూత సభలో ఓడిపోయారో, మాయాద్యూతాన్ని ఛలద్యూతాన్ని చేసి శకుని యొక్క అండదండలతో దుర్యోధనుడు పాండవులను ఓడించాడు. ఓడిపోయినటువంటి పాండవులందరూ కూడా ధౌమ్యాచారుల వారితో సహా హస్తినాపురం నుండి బయటికి వస్తూ అక్కడ అన్ని కూడా వర్ణనలు ఉన్నాయి. అనగా భావి కాలంలో దుర్యోధను యొక్క నాశనాన్ని సూచిస్తూ వారందరూ కూడా బయటికి వచ్చారు. బయటికి వచ్చిన సందర్భంలో ఎప్పుడైతే పాండవులు బయటికి వెళ్తున్నారో హస్తినాపురం నుండి ఆ పుర ప్రజలందరూ కూడా చుట్టుముట్టి పాండవులను వేడుకుంటూ ఉన్నారు. పాండవులంటే, అయ్యా పాండు కుమారులు మీరందరూ కూడా ధర్మాత్ములు, మేవేంటే మేము, ఎందుకంటే నేదమస్తి కులం సర్వం నవయం నచనో గృహాః యత్ర దుర్యోధన పాపః సౌబలైన పాలితః కర్ణ దుశ్శాసనాభ్యాం చ రాజమేత చికీర్షతి. ఓ యుధిష్ఠిర, ఇటువంటి హస్తినాపురంలో మేముండాలా? అదేంటండి అలాగంటారు? మీ ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, వీటిని వదిలి మీరు ఎలా రాగలరు అనే ఒక ప్రశ్న రావచ్చేమో. అందుకోసమే ఆ పుర ప్రజలందరూ కూడా చెబుతున్నారు, నచనో గృహే, ఇక్కడ మాకుండేటువంటి ఇల్లు కావు ఇవన్నీ కూడా. ఎందుకంటే మీరెక్కడైతే ఉంటారో, మీరు ఉన్నటువంటి స్థానంలో కటిక నేలైనా చాలు, దాన్నే మేము భవంతిగా భావిస్తూ సుఖంగా ఉంటాం. అలాగే మా కులమంతా కూడా సుఖంగా ఉండాలంటే ఇటువంటి దుష్టుని యొక్క పాలనలో కర్ణుడు, దుశ్శాసనుడు, శకుని వీరి అండదండలు చూసుకుని దుర్యోధనుడు పాలించేటువంటి రాజ్యంలో మా కులము సుఖంగా ఉండదు, మా ఇల్లు కూడా సుఖంగా ఉండదు. కాబట్టి మేమిక్కడ ఉండము, మేమిక్కడి నుంచి మీతో పాటు వచ్చేస్తాం. నతత్కులం నచాచారో నధర్మోర్త కుత సుఖం యత్ర పాప సహాయోయం పాపో రాజ్యం చికీర్షతి. పాపాత్ముడైనటువంటి ఈ రాజ్యాకాంక్ష ఉండేటువంటి ఈ దుర్యోధను యొక్క ఏలుబడిలో ఉంటే మా కులం కానీ మా ఆచారాలని కానీ అన్ని చెడిపోతాయి. ఇతను దురాచారుడైనటువంటి రాజు యొక్క ఏలుబడిలో ఉంటే మేము కూడా మా ఆచారాన్ని కోల్పోతాము. ఆ దుర్యోధను యొక్క దుర్గుణాలని ఎవరో బయటి వారు చెప్పేవారు కాదు, హస్తినాపురంలో ఉండేటువంటి ప్రజలు చెబుతున్నారు. దుర్యోధనుడు ఎటువంటి వాడు? దుర్యోధనో గురుద్వేషి త్యక్తాచార సుహృజ్జనః అర్థలుబ్ధోభిమానీచ నీచ ప్రకృతి నిర్గుణః. దుర్యోధనుడు స్వయంగా గురుద్వేషి, పెద్దలంటే ద్వేషం చేస్తూనే ఉంటాడు. ఎవరైతే గురువులంటే ఎవరైతే హితవచనాలు చెబుతుంటారో అటువంటి వారిని ద్వేషించే వాడిని గురుద్వేషి అంటారు. హితవచనాలు చెప్పే వారిలో హితవచనాలు ఎప్పుడు కూడా నిష్ఠురంగా ఉంటాయి. కాస్త హితవచనాలు చెప్పే వారిలో ఇక్కడ అగ్రగణ్యుడుగా మనం విదురుడని చెప్పుకోవాలి. విదురుడు అంటే దుర్యోధనుడికి పడదు. ఏ పని చేసినా కూడా అడ్డు తగులుతూ నీవు చేసేటువంటి కార్యము ఇది రాజ్యానికి క్షేమం కాదు అని చెప్పేవాడు. కాబట్టి అటువంటి విదురుడిని, తర్వాత భీష్మాచార్యుల వారిని, ద్రోణాచార్యుల వారిని, అశ్వత్థాముడిని, కృపాచార్యుడిని,
తర్వాత పాండవులని ఈ విధంగా అందరినీ ద్వేషించేవాడు కాబట్టి గురువులు అనగా పెద్దలు సజ్జనులను ద్వేషించేవాడు. త్యక్తాచార, స్వయంగా రాజుగా ఉండేవాడు సదాచారం పొంది ఉండాలి. తనుగు అన్ని ఆచారాలను కూడా వదిలివేశాడు. త్యక్తాచార సుహృజ్జన, అలాగే త్యక్త సుహృజ్జన, తన దగ్గర ఎవరిని కూడా మంచి వారిని ఉంచుకోడు. చెడు ప్రవర్తనతో కూడినటువంటి శకుని, దుశ్శాసనుడు, కర్ణుడు, ఇటువంటి దుష్టులతో వాడు ఎప్పుడు కూడా స్నేహం చేస్తూ ఉంటాడు. అర్థలుబ్ధ, ఎప్పుడు కూడా విలువల గురించి పెద్దగా అతనికి అభిమానం లేదు. ఎప్పుడు కూడా ఐశ్వర్యం కావాలి, ధనం కావాలి, ధనం పైన అభిమానం ఎక్కువగా ఉంది. అటువంటి అత్యాశ కలిగిన వాడు. అభిమానీచ, తన యందు తనకు అత్యంత అభిమానం ఉన్నది, అనగా దురభిమానం ఉన్నది. అభిమానం ఉండటం వేరు, అభిమానం ఉండటం అనేది గుణమే. కానీ తన గురించి తనకు దురభిమానం ఉంటే అది గుణము కాదు, దోషము. అటువంటి దురభిమానం కలిగిన వాడు, అటువంటి నీచుని యొక్క ఏలుబడిలో మేముండాలా? ప్రకృతి నిర్ఘృణ, ప్రకృతి విరుద్ధంగా ప్రవర్తించేవాడు. మనమందరం కూడా ప్రకృతితో పాటు మనం జీవనాన్ని మనం సాగించాలి. ప్రకృతి యందు ఏ విధంగా అయితే సుఖ దుఃఖాలు ఉంటాయి, ప్రకృతికి లోనుబడి మనకు ఆది వ్యాధులు వస్తూ ఉంటాయి. ప్రకృతికి లోనుబడి మనం కాస్త ఒకసారి పై స్థానాన్ని పొందుతాం, ఒక్కోసారి ఆ స్థానం నుండి చ్యుతులవుతాం. అన్నిటినీ కూడా సమానంగా స్వీకరించాలి. కానీ ఈ దుర్యోధనుడు ప్రకృతి నిర్ఘృణ, ప్రకృతి ద్వారా వచ్చేటువంటి ఉచ్చ నీచాలను తను సహించడు. ఎప్పుడు కూడా నాకే ఉచ్చ స్థానం ఉండాలి, నాకన్నా పై స్థానంలో ఎవరు ఉండకూడదు అనుకునేటువంటి నీచుడు. అటువంటి ఆ దుర్యోధనుడు పాలకుడై ఉండే చోట ఈ భూమికే నిలుకడ లేదయ్యా, అటువంటి స్థలంలో మేము ఉండడమా అని ఈ విధంగా వారు మాట్లాడిన తర్వాత వారందరూ కూడా ఎంత వారించినా కూడా కౌంతేయం అనుజగ్ముషు అని చెప్తారు. అంటే పాండవులను అనుసరించి వారందరూ కూడా వెళ్తూ ఉన్నారు. వెళ్ళే సందర్భంలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు వీరందరూ కూడా ఎన్నో మాటలు చెప్పారు. చెప్పినా కూడా వారు మాట్లాడటం లేదు, వాళ్ళు వినటం లేదు. శ్రూయతాం చాభిదాస్యాము గుణదోషార్ నరర్షభా శుభాశుభా దివాసేన సంసర్గ కురుతే యథా. ఇక చివరికి వారిలో ఒక అగ్రగణ్యుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. ఓ ధర్మరాజా, ఎటువంటి వారి సహవాసం చేస్తే మా యందు గుణాలు కలుగుతాయో అవి చెబుతాను విను. ఇదంతా కూడా నీకు తెలియనిది కాదు, కానీ ఇప్పుడు మేమందరూ కూడా నీతో పాటు ఎందుకు వస్తామనుకుంటున్నాం. నీవు కానీ, నీ తమ్ముళ్ళు కానీ, నీ భార్య కానీ మీరందరూ కూడా సజ్జనులు. వస్త్రమాప స్థిలాన్ భూమిం గంధో వాసయతే యథా పుష్పాణామధివాసేన తథా సంసర్గజా గుణాః. మనిషి ఎప్పుడు ఉన్నతుడవుతాడు, ఎప్పుడు పెద్దవాడవుతాడో తెలుసా? సంసర్గజాహ గుణాః, గుణాలను పొందితే. ఆ గుణాలు ఎప్పుడు వస్తాయి అంటే సంసర్గం వలన, అనగా సంబంధం వలన. పెద్దల యొక్క సంబంధం వలన మాత్రమే మనిషి గుణవంతుడవుతాడు, గుణవంతుడే మహాత్ముడవుతాడు. ఎలాగా అంటే ఏ విధంగా అయితే సుగంధభరితమైనటువంటి పుష్పాలను ఆశ్రయించిన నెయ్యి కానీ, లేకపోతే నూనె కానీ, నీరు కానీ ఇవన్నీ కూడా సుగంధభరితంగా మారుతాయో, అదేవిధంగా నేను కూడా, మేమందరము కూడా నీ యొక్క సంసర్గంలో ఉంటే మేము కూడా గుణాలను పొందగలం, కాబట్టి మేము కూడా మీతో పాటే వస్తాము అని యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు. ఓ యుధిష్ఠిర, ఎవరైతే మోహకమైనటువంటి సముదాయాలు, మోహాన్ని మనకు కలిగించేటువంటి పదార్థాలు, వాటి యొక్క సంసర్గంలో ఉంటే అదంతా కూడా మూర్ఖైరేవ సమాగమః, అదంతా కూడా మూర్ఖుల యొక్క సమాగమం చేత మనకు మోహము, దంభము ఇత్యాది దుర్గుణాలు కలుగుతాయి. అది కాకుండా మనం సజ్జన సమాగమం చేస్తే మన యందు కూడా గుణాలన్నీ కూడా పెరుగుతాయి కదా. తస్మాత్ ప్రాజ్ఞైశ్చ వృద్ధైశ్చ సుస్వభావైస్తపస్విభిః సద్భిశ్చ సహ సంసర్గః కార్యః శమపరాయణైః. ఇక్కడ నేను కొన్ని శ్లోకాలను మాత్రమే చదువుతూ వాటి యొక్క వివరణ ఇస్తూ ఉన్నాను. ఏ శ్లోకాల వలనైతే మనం కూడా అటువంటి దుర్జన సంపర్కం చేయకుండా సజ్జన సంపర్కం చేయగలమో అటువంటి శ్లోకాలను మాత్రమే మనం ఇక్కడ ప్రస్తావన చేసుకుందాం. అందుకోసమే ఓ యుధిష్ఠిరా, శాస్త్రం చెబుతోందయ్యా, ప్రాజ్ఞులు, వృద్ధులు, చక్కటి స్వభావం కలిగిన వారు, తపస్సు చేసే స్వభావం కలిగిన వారు
అటువంటి సజ్జనులతో మాత్రమే సహవాసం చేయమని శాస్త్రం చెబుతోంది. ఏషాం త్రీణ్యవదాతాని విద్యా యోనిశ్చ కర్మచ తాన్ సేవేతై సమాస్యాహి శాస్త్రేభ్యోపి గరీయసి. తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యాకారి వ్యవస్థితో అని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అంటే అన్నిటికీ కూడా ప్రమాణం ఏదంటే శాస్త్రము. శిష్యతే వస్తు అనేన ప్రతిపాద్యతే ఇది శాస్త్రమని శాస్త్రం యొక్క నిర్వచనం. అంటే ఏ పదాల యొక్క సమూహం చేత అయితే వస్తువు యొక్క ప్రతిపాదన చక్కగా జరుగుతుందో అది పరబ్రహ్మమైన లేకపోతే ధర్మమైన దాన్నే శాస్త్రం అని అంటారు. అటువంటి శాస్త్రమే అన్నిటికీ ప్రమాణం. ఆ శాస్త్రాన్ని చదవాలంటే 3 కారణాలని ఈ పురప్రజలందరూ కూడా చెబుతూ ఉన్నారు. అటువంటి శాస్త్రం చదివినా చదవకపోయినా ఈ 3 వస్తువులు ఉండాలి. లేకపోతే ఆ శాస్త్రం చదవాలన్నీ కూడా మూలభూతంగా 3 ఉండాలి. అవి ఏమిటంటే విద్య, యోనిహి, కర్మచ. విద్య అంటే లౌకిక విద్య కాదు, వైదికమైనటువంటి విద్య. ఏ విద్య ద్వారా అయితే మనం పరబ్రహ్మం చేరుకోగలమో, ఏ విద్య ద్వారా అయితే మనం సుగుణాలని పొందగలమో అటువంటి విద్యనే ఇక్కడ విద్యా శబ్దతో చెప్పారు. అలాగే యోనిహి. యోని అంటే ఆ విద్య పొందటానికి కారణం. సాధారణంగా ఈ కాలంలో కూడా మనం విద్య కోసం మన పిల్లల్ని పంపిస్తూ ఉంటాం. ఎందుకంటే సెటిల్మెంట్ కోసం. వారి యందు సుగుణాలు రావాలనే ఉద్దేశం ఉండదు. కానీ వారి చదువైన తర్వాత వారికి ఎటువంటి ఇంటర్వ్యూలు వస్తాయి, ఎటువంటి ప్లేస్మెంట్ వస్తుంది, ఎటువంటి ప్యాకేజ్ వస్తుంది, దీన్ని మాత్రమే మనం ఆలోచిస్తూ మన పిల్లల్ని మనం విద్య కోసం పంపిస్తాం. కానీ శాస్త్రం స్పష్టంగా చెబుతోంది విద్యకు పరమార్థం ఏమిటంటే జ్ఞానమే పరమార్థం. జ్ఞానం ఎందుకుంటే మన యొక్క ఉద్ధారం కోసం. మనం ఈ లోకంలో ఉండేటప్పుడు కూడా మనం సుఖంగా ఉండాలి, ఇతరులు కూడా సుఖంగా ఉండాలి. అటువంటి బోధనను, అటువంటి జ్ఞానాన్ని ఇచ్చేదే అదే విద్య. అంతేగాని ఒక పనిని నేర్చుకోవడం కోసం విద్యను పొందటం కాదు. మనము సుఖంగా ఉండాలి, మనతో పాటు అందరినీ సుఖంగా ఉండగలసాలి. దానికి ఏదైతే కారణమవుతుందో అదే విద్య, అదే యోని, అదే కారణము. అనగా విద్య పొందటానికి అదే కారణమే ఉండాలి. అటువంటి కారణాన్ని సహేతుకంగా ఆలోచిస్తూ ఎవరైతే విద్యను పొంది ఉంటాడో వాడే నిజమైన విద్యను పొందినట్టుగా. సరే, సంబద్ధమైనటువంటి కారణం ఉన్నది. ఆ సంబద్ధమైనటువంటి కారణం ద్వారా మంచి విద్యను కూడా పొందాడు. కానీ దానికి అనుగుణంగా తను కర్మను చేయకపోతే ఆ కారణము, ఆ విద్య రెండు కూడా వ్యర్థమే. మనం ఇతిహాసంలో కూడా చూస్తూ ఉంటాం. ఎందరో ఎన్నో శాస్త్రాలను చదివి ఉంటారు. కానీ ఎవరో రాజుల యొక్క ఆశ్రయంలో ఉంటూ ఆ రాజుని పొగుడుతూ వారి ద్వారా ధనాదులను సంపాదిస్తూ వారి విద్యను వ్యర్థం చేసుకుంటారు. ఇంకా ఎందరో గొప్ప గొప్ప శస్త్రాస్త్రాలను పొంది ఉంటారు. వారందరూ కూడా అధర్మపక్షంలో నిలబడి వారు అధర్మపక్షాన్ని యుద్ధం చేసి మరణాన్ని పొందుతారు. పైలోకాలను కూడా సుఖాన్ని పొందలేరు. ఉదాహరణ ఇక్కడ దుర్యోధన ప్రభృతులే. ఈ విధంగా కర్మ అనగా విద్య, ఆ విద్యకు కారణమైనటువంటి జ్ఞానము, ఆలోచన, తద్వారా వచ్చేటువంటి కర్మ అనగా దానికి అనుగుణమైనటువంటి సత్కర్మ. ఈ సత్కర్మ, ఈ 3 ఉంటే చాలు. శాస్త్రేభ్యోపి గరీయసి. గొప్ప గొప్పగా వాక్యార్థాలను చేసే అవసరం లేదు, గొప్ప గొప్పగా ఉపనిషత్తును చేసే అటువంటి అవసరం లేదు. ఈ 3 ఉన్న వారి యొక్క సంపర్కంలో ఉంటే చాలు, అదే మాకు గొప్పది అని ఆ పుర ప్రజలందరూ కూడా చెబుతున్నారంటే అటువంటి విద్య, ఆ విద్య కోసం పొందేటువంటి తహతహ అనగా ఆలోచన, దానికి యుక్తమైనటువంటి కర్మ, ఈ 3 గుణాలు కూడా మీ యందు ఉన్నాయి కాబట్టి మీ సంపర్కం చేస్తే చాలు మేము కూడా మహాత్ములం అవుతాము అని ఆ ప్రజలు చెబుతున్నారు. నిరారంభా హ్యపి వయం పుణ్యశీలేషు సాధుషు పుణ్యమేవాప్నుయామేహ పాపం పాపోపసేవనాత్. నిరారంభాః, వారందరూ కూడా హస్తినాపురం వదిలి బయటికి వచ్చేశారు. చేతిలో చిల్లిగవ్వలేదు వారి యందు. వారందరూ కూడా హస్తినాపురంలో ఉండే సందర్భంలో నిత్యాగ్నిహోత్రులే. అదేంటండి మీరు మాతో పాటు వచ్చే సందర్భంలో అగ్నిహోత్రాన్ని మీ ఇంట్లో వదిలి వచ్చేశారు కదా అని ఎవరో ప్రశ్నించారంట. వారు చెప్తున్నారు పురప్రజలందరూ కూడా, నిరారంభాః, అవునయ్యా మేము మా అగ్నిహోత్రాన్ని వదిలివేశాం, మా శస్త్రాస్త్రాలను వదిలివేశాం, మా ధనాది సంపదలను వదిలివేశాం, మా ఇంటిని వదిలేశాం, మా సర్వస్వాన్ని కూడా అక్కడే వదిలేసి మేము కట్టుబట్టలతో మాత్రమే మీతో వచ్చాం. నిరారంభా యపి వయం, కానీ పుణ్యశీలేషు సాధుషు, పుణ్య స్వభావం కలిగినటువంటి అనగా సాధు స్వభావం కలిగినటువంటి సజ్జనులైన మీ యందు ఉంటే మేము
పుణ్యమేవాప్నుయామేహ. మీతో పాటు ఉంటే అగ్నిహోత్రం అవసరం లేదు, దేవతార్చన అవసరం లేదు, శస్త్రాస్త్ర చర్చ అవసరం లేదు, ఏది కూడా అవసరం లేదు. కానీ మేము పుణ్యాన్ని పొందుతాం. ఎందుకంటే అన్నిటికన్నా గొప్పదైనటువంటి స్వభావం కలిగిన వారు మీరు. కానీ అకస్మాత్తుగా ఆ అగ్నిహోత్రం కోసమైనా, లేకపోతే మా సంపదలపైన వ్యామోహం కోసమైనా మేమేమైనా హస్తినాపురానికి వెళితే పాపం పాపోపసేవన. ఆ రాజ్యంలో ఉంటాం. ఆ రాజ్యంలో ఉంటూ ఆ దుర్యోధను యొక్క ఏలుబడిలో ఉంటే ఆ దుష్ట స్వభావంతో పాటు మాకు కూడా దుష్ట స్వభావమే ఏర్పడి మేము కూడా పాపాన్ని పొందుతాం. కాబట్టి మా ప్రవర్తన ముఖ్యమే, కానీ అగ్నిహోత్రము ఇవంతా కూడా ముఖ్యం కాదు అని వారందరూ చెబుతూ, అసతాం దర్శనాత్ స్పర్శాత్ సంజల్పాచ్చ సహాసనాత్ ధర్మాచారా ప్రహీయంతే సిద్ధింతి చ నమానవాహ. ఎవరో చెడ్డవారు ఉంటారు. ఆ చెడ్డవారి యందు ఆసక్తి ఉండి మనం వారితో మాటలు కూడా మాట్లాడకూడదు, వారిని చూడకూడదని శాస్త్రం చెబుతుంది. దాన్ని అదే విషయాన్ని పురప్రజలు చెబుతున్నారు. అసతాం దర్శనాత్, చెడ్డవారి యొక్క దర్శనము, చెడ్డవారి యొక్క స్పర్శ అనగా వారిని తాకటం, సంజల్పాత్ వారితో యథాలాపంగా మాట్లాడటం, సహాసనాత్ ఏది లేదు, వాడు చెడ్డవారు అని కూడా తెలియదు, కానీ తెలిసి తెలియక వారితో పాటు ఒకే ఆసనంలో కూర్చున్నా కూడా ధర్మాచారా ప్రహీయంతే. మన యందు ఉండేటువంటి ధర్మగుణాలు, సదాచారాలు ఇవన్నీ కూడా హ్రాసమైపోతాయి, అనగా నాశనమైపోతాయి. అందుకోసమే పంక్తి దోషాన్ని తొలగించుకోవడం కోసం పంక్తిలో ఎందరో కూర్చొని ఉంటారు. కొందరు ధర్మబద్ధంగా ఉండేవారు ఉంటారు, కొందరు అధర్మిష్ఠులు కూడా ఉంటారు. ఆ విధంగా తెలిసి తెలియక ఎవరైనా అధర్మిష్ఠులు ఉంటే ఆ అధర్మిష్ఠులతో కూర్చుని మనం భోజనం చేసింది కూడా దోషం కదా. అందుకోసమే ఆ పంక్తి దోష పరిహారం కోసమే త్రిసుపర్ణాది మంత్రాలను మనం పారాయణ చేస్తూ ఉంటాం ప్రతిరోజు కూడా భోజన సమయంలో, పంక్తి దోషాన్ని నివారించడం కోసం. ఆ విధంగా అనగా ఎవరైతే దుష్టులు ఉంటారో వారితో పాటు ఒక క్షణం ఉన్నా కూడా చాలు, మనలో ఉండేటువంటి సద్గుణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి. అటువంటిది ఆ దుష్టుని యొక్క ఏలుబడిలో ఉంటే మాలో ఉండేటువంటి సద్గుణాలన్నీ కూడా నాశనం అయిపోతాయి కదా. బుద్ధిశ్చ హ్రియతే పుంసాం నీచై సహ సమాగమాత్ మధ్యతాం యాతి శ్రేష్ఠతాం యాతి చోత్తమై. ఎవరైతే ఉత్తములుంటారో వారి యొక్క ఏలుబడిలో ఉంటే మాకు కూడా ఉత్తమమైనటువంటి గుణాలే అబ్బుతాయి. ఎవరైతే మధ్యముడుగా రాజు ఉంటాడో ఆ రాజు యొక్క ఏలుబడిలో ఉంటే మాకు కూడా మధ్యమమైనటువంటి గుణాలే వస్తాయి. ఎవరైతే అధముడైనటువంటి రాజు ఉంటాడో ఆ అధర్ముని యొక్క ఏలుబడిలో ఉంటే ప్రజలందరూ కూడా అధర్మిష్ఠులే అవుతారు. రాజా కాలస్య కారణం, రాజు తనకు అనుగుణంగా కాలాన్ని మార్చగలడు, అంత స్వభావం, అంత గొప్ప సామర్థ్యం కలిగిన వాడు రాజు. అనీచైర్నాప్య విషయైః నాధర్మిష్టైర్విశేషతః ఏ గుణా కీర్తితా లోకే ధర్మ కామార్థ సంభవాః లోకాచారేషు సంభూతాః వేదోక్తాః శిష్ట సమ్మతాః. ఈ దుర్యోధనుడు ఎటువంటి వాడో తెలుసా? అనీచైః, అతను స్వభావంగా నీచుడు. కానీ మేము ఎటువంటి వారితో ఉండాలంటే అనీచైః, ఎవరైతే నీచులు కారో అటువంటి వారితో మేము ఉండాలి. అప్య విషయైః, ఎవరైతే విషయ లోలుపత్వాన్ని పొంది ఉంటారో, విషయాలపైన అతి అయినటువంటి ఆసక్తి కలిగి ఉంటారు, అటువంటి వారిని విషయుకులు అవిషయుకులు అంటారు. అనగా విషయాలపైన వ్యామోహం లేని వారని అర్థం. అనగా ధనాదులపైన అతిగా వ్యామోహం లేనివారు, తమ జీవితం కోసం ఎంతైతే సంపాదించుకోవాలో అంత మాత్రమే దానిపైన వ్యామోహం. ధనార్జనే సర్వస్వమని అనుకునేవారు కాదు, వారు సజ్జనులు. నాధర్మిష్టైః, అధర్మాన్ని ఎప్పుడు కూడా ఆచరించని వారు. అటువంటి వారితో ఉంటే ధర్మ కామార్థ సంభవాః, ధర్మం కానీ అర్థం కానీ కామం కానీ వారితో పాటు ఉంటేనే ఇవన్నీ కూడా సత్ఫలితాలను ఇస్తాయి. అందుకోసమే ఇటువంటి వారితో ఉండమనే వేదోక్తాః శిష్ట సమ్మతాః, శిష్టులందరూ కూడా ఇటువంటితో వారితో పాటే ఉండమని మనం బోధిస్తూ ఉంది. శిష్టులు ఉంటే వేదోక్త తత్వజ్ఞానైన వేద విహిత కర్మకారి, వేదంలో చెప్పినటువంటి తత్వజ్ఞానాన్ని తను పొంది వేదోక్తమైనటువంటి కర్మలను ఆచరించే వారిని శిష్టులు అంటారు. అటువంటి శిష్టులైన మీతో పాటే మేముంటాము. తే యుష్మాషు సమస్తాశ్చ వ్యస్తాశ్చైవేహ సద్గుణాః ఇచ్ఛామో గుణవన్మధ్యే వస్తుం శ్రేయోభికాంక్షిణః. ఓ ధర్మరాజా,
మేమందరం కూడా మీ శ్రేయస్సు కోరేవారమే. అటువంటి మేము పైన చెప్పినటువంటి సద్గుణాలు ఏవైతే ఉన్నాయో ఆ సద్గుణాలు అన్నీ కూడా మీలో ఉన్నాయి. ఏ ఒక్క దుర్గుణం కూడా మీలో లేదు. అందుకోసం గుణవన్మధ్యే ఇచ్చామహ, అటువంటి గుణవంతులైనటువంటి మీతో పాటే మేము ఉంటామని అనుకుంటున్నాం. మేమందరూ కూడా మీ శ్రేయస్సునే కోరేవారు కాబట్టి మమ్మల్ని పెట్టుకోవడం వలన నీకు ఎటువంటి ఇబ్బంది లేదు కదా అని ఆ ప్రజలందరూ కూడా మొరపెట్టుకున్నారు. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్పేటువంటి మాటలు వినండి. సామాన్యమైన వారైతే ఏం చేస్తారు, అలాగే వెళ్ళిపోదాం, మనమందరం కూడా ఈ హస్తినాపురాన్ని మనం నిర్మానుష్యంగా మార్చేసి మనం బయటికి వెళ్ళి ఇంకొక రాజ్యాన్ని కట్టుకుందాం అని అనుకునేవారే ఏమో. ఇతపూర్వం శ్రీమద్ రామాయణంలో కూడా రామచంద్ర ప్రభు ఇటువంటి మాటలే చెబుతాడు. అటువంటి మాటల్ని యుధిష్ఠిరుడు ఇక్కడ చెబుతూ, ధన్యావయం యదస్మాకం శ్రేహ స్నేహ కారుణ్య యంత్రితాః అసుతోపి గుణానాహు బ్రాహ్మణ ప్రముఖ ప్రజాః. ఓ ప్రజలారా, మీరందరూ కూడా మా యొక్క సద్గుణాలను చెబుతూ ఉంటే మా జీవితం చరితార్థమైపోయింది. మేమందరూ కూడా ధన్యులమైపోయాం. ఆ గుణాలన్నీ కూడా మాలో ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఆ గుణాలు కావాలనే ప్రయత్నం నేను ఎప్పుడు కూడా చేయలేదు. కేవలం వేదంలో చెప్పినటువంటి ఏవైతే శిష్టుల యొక్క ఆచారాలు ఉన్నాయో వాటిని ఆచరిస్తూ ఉన్నానంతే. మీరు చెబితే కానీ ఆ గుణాలన్నీ కూడా నాకు ఉన్నాయని ఇప్పుడు తెలుస్తూ ఉన్నది. అందుకోసమే అసతోపి గుణానాహు బ్రాహ్మణ ప్రముఖ ప్రజాః. మాయందు లేకున్నటువంటి ఏవైతే గుణాలు లేవో కానీ మాలో ఉన్నాయని చెబుతున్నారు కదా మీరు. ఇదంతా కూడా ఆశ్చర్యం కదా. అంటే ఎవరైతే గుణలబ్ధులుగా ఉంటారో అనగా గుణవంతులుగా ఉంటారో వారు ఎప్పుడూ కూడా తమ గురించి ఇదే విధంగా చెప్పుకుంటూ ఉంటారు. అయ్యా మేమందరూ కూడా అల్పులమని చెప్పుకునేవారే వారందరూ కూడా. ధర్మరాజు రాజసూయ యాగాన్ని చేసినటువంటి మహానుభావుడు, ఎప్పుడూ కూడా ధర్మబద్ధంగా తన జీవితాన్ని సాగించినవాడు. అతను కూడా చెబుతున్నాడు, నా యందు ఏవో చిన్న చిన్న గుణాలు ఉన్నాయి, కానీ నా యందు ఉండేటువంటి ప్రేమ వలన మీరందరూ కూడా నాలో ఉండేటువంటి చిన్న గుణాలని పెద్దగా చూపుతున్నారు. అటువంటి మీరు మాతో వస్తే మాతో పాటు మీకు కూడా ఇబ్బందే కదా. ఏదో మేమందరం కూడా అన్నదమ్ములం ఒక చోట ఉంటూ మా భార్యతో సహా ఉంటూ ఆ అరణ్యవాసంలో ఏదో క్లిష్టకరమైనటువంటి సమయం, కందమూలాలను ఫలాలను లేకపోతే అక్కడ దొరికేటువంటి ఏవో కొన్ని చిన్న చిన్న ప్రాణులను వధించి తద్వారా మేమేదో మా కడుపుని నింపుకోగలం. కానీ ఇంతమందిని తీసుకెళ్తే ఇంతమంది యొక్క పోషణ అనేది మాకు కూడా భారంగా ఉంటుంది కదా, మా వలన మీరు కూడా ఇబ్బందులు పడతారు కదా అని వారందరి ముందు కూడా తన యొక్క కష్టాన్ని కూడా చెప్పుకుంటూ ఉన్నాడు. ఇంతవరకు కూడా సత్యభామ ద్రౌపదీదేవి యొక్క సంవాదంలో ఎన్నో విషయాలను చర్చించుకున్నాం. అందులో భాగంగా స్వయంగా ద్రౌపదీదేవి చెప్పినది, తన ఇంటి యందు ప్రతిరోజు కూడా కొన్ని లక్షల మంది భోజనం చేసేవారట. అందరి భోజన వ్యవస్థ కూడా స్వయంగా ద్రౌపదీదేవి గారే దగ్గర ఉండి చేసేవారు. అక్కడ వచ్చినటువంటి అన్నార్థులలో ఎవరికి కూడా లేదు అని అనకుండా పంచభక్ష పరమాన్నాలను కూడా ప్రతిరోజు వడ్డించేది ద్రౌపదీదేవి గారు. ఇన్ని కార్యాలు జరిగేవి. కానీ ఈనాడు ఆ ధర్మరాజు గారు చెబుతూ ఉన్నారు, మాతో పాటు వస్తే మీకు కూడా అనేక కష్టాలు ప్రాప్తిస్తాయి కాబట్టి దయచేసి మాతో మీరు రావద్దని నేను మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను అని ధర్మరాజు గారు కోరగా వారందరూ కూడా కొన్ని మాటలు చెప్పబోతున్నారు. ఆ మాటలను మనం తదుపరి ప్రవచనంలో ప్రస్తావన చేసుకుందాం. ఈనాటి మంచి మాటల యొక్క ఏదైతే భాగం ఉన్నదో దీన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.